బ్రేకింగ్ లో చూస్తున్నాం. వికారాబాద్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. సోమవారం దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్తో పాటు పలువురు అధికారులు వెళ్లారు. అయితే కలెక్టర్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు రైతుల మధ్య తోపులాట జరిగింది. మాటామాటా పెరగడంతో కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి సహా పలువురు అధికారులపై దాడి చేశారు రైతులు. కలెక్టర్ అధికారుల వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 55 మంది అరెస్ట్ అయితే ఇవాళ ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అంశానికి సంబంధించి అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు అంటున్నారు, ఏమిటి అప్డేట్స్? బాబు, అంటే మొత్తంగా ఈ ఇష్యూ అయితే ఇంకా చాలా సీరియస్ గానే కొనసాగుతోంది. ప్రస్తుతం మనకి వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా కొడంగల్ పరిసర ప్రాంతాల్లో అయితే పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ల పర్వం, మరోవైపు పోలీసులకు సంబంధించిన ఆంక్షలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఇప్పటికీ నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇక ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇది కుట్ర కోణం ఉందనేటువంటి విషయాన్ని ప్రభుత్వం చెప్తోంది. చాలా సీరియస్ గా ఈ ఇష్యూను తీసుకుని అటు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరు ఈ కుట్రకు కారణం అనేటువంటి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటూ కూడా పోలీసులను ఆదేశించారు. దానిలో భాగంగానే నిన్నటి నుంచి కూడా ఆ విచారణ సీరియస్ గా కొనసాగుతోంది. ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రస్తుతం పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎవరైతే ఆ రోజు సురేష్ బీఆర్ఎస్ నాయకుడిగా చేస్తున్నటువంటి ఈ వ్యక్తి మొత్తం ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నాడనే ఆరోపణ అయితే ఆ పోలీసులు చేస్తున్నారు. దానిలో భాగంగా అతనికి సంబంధించిన ఫోన్ కాల్ డేటా ఇవన్నీ పరిశీలించిన సందర్భంలో పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం అతను కొడంగల్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పట్నం నరేందర్ ఉన్నాడో అతని ఆ ఫోన్ అతను చాలా సార్లు మాట్లాడినట్టుగా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. ఈ మొత్తం విచారణలో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆయన వాకింగ్ చేసిన సందర్భంలో అతను అరెస్ట్ చేశారు. మొత్తం 12 మంది ఇప్పటికి అరెస్ట్ అయ్యారు. అధికారికంగా 12 మంది రిమాండ్ తరలించారు. ప్రస్తుతం ఇంకా కీలక సూత్రధారి చేస్తున్న సురేష్ ను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం అతనికి సంబంధించి ప్రత్యేక టీమ్స్ రంగాల గురించి అతని కోసం తీవ్రంగా గాలిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇటు రాజకీయంగా కేసు ఇటు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫార్మాసిటీకి సంబంధించి చాలా వ్యతిరేకత ఉందనేటువంటి ఆరోపణ బీఆర్ఎస్ నాయకులు అటు బీజేపీ చేస్తోంది. ఇందులో కుట్ర కోణం లేదు, కేవలం ప్రజల ఆగ్రహానికే ఇది కారణమైంది, మధ్యలో ఉద్యోగులు బలయ్యారనే విషయాన్ని అటు బీఆర్ఎస్ బీజేపీ చెప్పే ప్రయత్నం. కానీ ప్రభుత్వం మాత్రం చెప్తుంది ఖచ్చితంగా ఇది రాజకీయంగా కుట్ర కోణమే అని చెప్పి అటు అధికార పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు కూడా స్వయంగా నిన్న అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ తో పాటు అక్కడి ఎస్పీని కూడా పిలుచుకుని మరి ఇక్కడ సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టొద్దనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని మాత్రం పరిగికి తరలించారు. పరిగికి తరలించిన తర్వాత అతన్ని మరి రిమాండ్ చేస్తారా, ఏం చేయబోతున్న విషయంలో మరి కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే రమణ, బీఆర్ఎస్ కార్యకర్త పేరు ఒకటి బాగా వినిపిస్తోంది, మరి అతన్ని ట్రేస్ చేశారా పోలీసులు? అలాగే ఇంకెవరు అనుమానితులు ఉన్నారు ఇందులో? ముఖ్యంగా సురేష్ సంబంధించిన పేరే ప్రధానంగా వినిపిస్తుంది. అతను బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్నాడు, అతను కీలకంగా కార్యకర్తగా ఉన్నాడు. మొత్తం దాడికి సంబంధించిన విజువల్స్ చూసినప్పుడు కూడా ఆయనే కనిపిస్తున్నాడు. అందులో మొత్తం ప్లాన్ గా పక్కాగా ఇదంతా కూడా చేశారనే ఆరోపణ అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ప్రభుత్వం కూడా ఈ ఘటన సీరియస్ గా తీసుకుని ప్రస్తుతం విచారణ చేస్తున్న నేపథ్యంలో అందరి కాల్ డేటాస్ కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్తులను కూడా ఆల్రెడీ ఎవరైతే అదుపు తీసుకున్న రైతులను వారు విచారించిన సందర్భంలో కూడా కేవలం రాజకీయ నాయకుల ప్రమేయమే ఎక్కువ కనిపిస్తున్నటువంటి ఆరోపణ పోలీసులు చేస్తున్నారు. అయితే విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి ఎవరైతే పోలీసులు వెల్లడించడం లేదు. కానీ మరోవైపు ఎవరైతే మీరు చెప్పినట్టుగా సురేష్ ఎవరైతే ఉన్నారో కీలక నాయకుడుగా చెప్తున్నారో అతను ఈ కీలక సూత్రధారిగా ఉన్నారు కాబట్టి అతన్ని ముందు అదుపులోకి తీసుకుంటే ఈ కేసులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నటువంటి భావనలో పోలీసులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 4 ప్రత్యేక బృందాల ద్వారా ఆయన గురించి పూర్తిగా అన్ని చోట్ల బృందాలకి సోదాలు చేస్తూ ఉన్నాయి, అతను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. ఖచ్చితంగా ఇంకా వచ్చే సందర్భాల్లో ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. బాబు, ఓకే, టోటల్ గా అసలు ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ లో పోలీసుల ప్లానింగ్ ఎలా ఉంది యాజ్ ఇఫ్ నౌ? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పలుసార్లు వీరితో మాట్లాడి చెప్తున్నారు. అంతా కూడా ఒక పక్కా ప్లాన్, అంటే ఎప్పుడైతే సర్వే కోసం వస్తున్నారని తెలిసిన సందర్భంలోనే
ఇదంతా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక తయారు చేసి స్కెచ్ చేసుకుని మరి ఈ దాడికి తెగబడ్డట్టుగా వారే చెప్పారు. అంటే ఒక లేని ఆందోళన చూపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణ అయితే ప్రధానంగా పోలీసులు చేస్తున్నారు, ఇటు అధికార పార్టీ చేస్తోంది. కానీ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చూసే మనం కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళంతా కూడా చెప్తున్నారు కేవలం ప్రజాగ్రహమే అక్కడ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేక సందర్భంలోనే ఈ దాడి జరిగినటువంటి ఆరోపణ చేస్తున్న ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో వీరందరికి సంబంధించిన ఫోన్ కాల్ డేటాను పరిశీలించడంతో పాటు ఆ వీడియో ఫుటేజ్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఆ దాడి జరిగినప్పుడు ఏవైతే ఇన్సిడెంట్ సందర్భంగా జరిగిన ఆ దృశ్యాన్ని కూడా మొత్తం పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. వాటిని మానిటరింగ్ చేసి మరి కొంతమంది అనుమానితులను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. 12 మందిని నిన్న రాత్రి రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు మెల్లమెల్లగా అంటే సురేష్ తో పాటుగా ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం డాక్టర్ నరేందర్ రెడ్డి సంబంధించి ప్రధానంగా అతని పేరు వినిపిస్తున్న నేపథ్యంలో నరేందర్ రెడ్డి కూడా అదుపు తీసుకున్నారు. అతన్ని విచారించిన తర్వాత రిమాండ్ కు తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీకి సంబంధించిన కుట్రకోణం ఉంది అనేటువంటి ఆరోపణే బలంగా ఇటు పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అంటే మరి కాసేపట్లో నరేందర్ రెడ్డిని అయితే పరిగికి తీసుకొచ్చి రాబోతున్నారు కాబట్టి అతన్ని విచారించిన తర్వాత రిమాండ్ తరలిస్తారా, రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఏం వెల్లడించబోతున్నారు, ఇంకా ఎవరెవరి పేర్లు అందులో ప్రస్తావించబోతున్న విషయంలో మాత్రం ఆసక్తి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ రమణ. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వికారాబాద్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. సోమవారం దుద్యాల మండలం లగచెరలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్తో పాటు పలువురు అధికారులు వెళ్లారు. అయితే కలెక్టర్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు రైతుల మధ్య తోపులాట జరిగింది. మాటా పెరగడంతో కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి సహా పలువురు అధికారులపై దాడి చేశారు రైతులు. కలెక్టర్ అధికారుల వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 55 మంది అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. వికారాబాద్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తుంటే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లగచెర్లలో కలెక్టర్ అలాగే అధికారులపై దాడి కేసులో కుట్ర చేశారని పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. సోమవారం దుద్యాల మండలం లగచెర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్తో పాటు పలువురు అధికారులు వెళ్లారు. అయితే కలెక్టర్ అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు రైతుల మధ్య తోపులాట జరిగింది. ఇక ప్రస్తుతానికి లగచెర్ల కావచ్చు, ఆ తదితర మిగతా 4-5 గ్రామాలు కావచ్చు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఉన్న కండిషన్ ఏమిటి, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరేంద్ర చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం పరిస్థితులు ఏమిటి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? అండ్ మొత్తం ఇప్పటికే ఇవాళ పొద్దున్నే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అండ్ ఇంకా అనుమానితులు ఎవరైనా ఉన్నారని, ఆయా ప్రాంతాల్లోనే ఉన్నారని సమాచారం ఉందా పోలీసులకి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? వికారాబాద్ జిల్లా లఘుచర్లో జరిగినటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్ అలాగే తడ అధికారి వెంకటరెడ్డిలపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కూడా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా హైదరాబాద్ లోని కేటీఆర్ పార్క్ వద్ద ఏదైతే వాకింగ్ చేస్తున్నారో అదే సమయంలో కూడా కొడంగల్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన నేరుగా పరిగి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అక్కడ విచారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా చూసినట్లయితే మొదట ఘటన జరిగిన రోజు ఉదయం
సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ సంబంధించిన సురేష్ రాజు అనే వ్యక్తి కూడా కలెక్టర్ ను స్వయంగా మాట్లాడి అది ప్రజాభిప్రాయ సేకరణ ఉందో అక్కడి నుంచి నేరుగా గ్రామంలోకి కలెక్టర్ ను కూడా నచ్చజెప్పి గ్రామంలోకి తీసుకెళ్లిన ప్రధాన నిందితుడు సురేష్ రాజు. అతను పూర్తిగా ఈ దాడికి ప్రధాన కారణం అతనే అని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు రావడం జరిగింది. అందుకు అతని పైన కూడా ఇప్పటికే 3 నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ సురేష్ రాజుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు దాదాపు 42 కాల్స్ కూడా పట్నం నరేంద్ర రెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదే సమయం రోజు కూడా ఈ 42 కాల్స్ కూడా కాల్ డాటా ద్వారానే కానీ ఇప్పటికీ పట్నం నరేంద్ర రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా నిందితుడు అక్కడ ఉన్నటువంటి అలజడి రేపేందుకు సురేష్ రాజు పథకం ప్రకారం చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం 50 మందిని కూడా పోలీసులు విచారించడం జరిగింది. అందులో 34 మందిని కూడా వదిలిపెట్టేసి మిగతా 16 మందిని మాత్రం ఇప్పటికే కొడంగల్ అర్ధరాత్రి కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచడం జరిగింది. 1:30 ప్రాంతంలో కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు కూడా రాత్రి పోలీసులు ఈ 16 మందిని కూడా హాజరుపరిచి తర్వాత జైలుకు పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉదయం తెల్లవారుజామున కేపీఆర్ పార్క్ లో ఏదైతే వాకింగ్ చేస్తున్న సమయంలోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మరి కాసేపట్లో పరిగి పోలీస్ స్టేషన్ తరలించడం. అక్కడ ఈయనను ఏ విధంగా విచారిస్తారు, ఏ కేసులో ఇప్పటికైతే సురేష్ రాజు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమయంలో పట్నం నరేంద్ర రెడ్డి కూడా అతని ద్వారా దాదాపు 42 ఫోన్ కాల్స్ మాట్లాడిన సందర్భంగా అతని కాల్ డేటా ఆధారంగానే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేంద్ర రెడ్డి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూస్తుంటే ఇంకా అరెస్ట్ల పర్వం ఈ రోజు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మొత్తం 31 మంది పైన కూడా 34 మంది పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. 16 మంది పైన కూడా ఇప్పటికే కేసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ముందు కూడా ఈ కేసులు ఇన్వాల్వ్ చేస్తారా అని మాత్రం ఇంకా మరి కాసేపు తెలిసే అవకాశాలు ఉన్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ చారి.